చేసి పార్లమెంటుకు మరి రాష్ట్రపతి కొరకు మరి ఇంకొక తీర్మానాన్ని కూడా పంపడం అనేది జరిగింది. వాస్తవంగా బీసీని మభ్యపెట్టడానికి మోసం చేయడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మేధావులు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వారందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? కులగణన చేసిరు, దానికి చట్టబద్ధత లేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, అదేవిధంగా డెడికేషన్ కమిషన్ పేరు మీద ఒక కమిషన్ చేసిరు, ఆ కమిషన్ ఏం చెప్పిందో కూడా బహిర్గతం చేయలే, కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా లేదు. కాబట్టి ఈ చట్టబద్ధత లేని మరి కులగణన ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఏదో రిజర్వేషన్లు మేము 42% బీసీలకు ఇస్తున్నామని చెప్పి ఒక అబద్ధ ప్రచారంతో తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీసీల యొక్క ఓట్లను కొలగొట్టడానికి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తా ఉన్నది. దాంతో పాటు ఇప్పుడు ఆధారగా ఒకవైపున కోర్టులో మరి ఈ విచారణ జరిగే సందర్భంలోనే మళ్ళీ షెడ్యూల్ విడుదల చేసి ఈ రోజు నుండి నామినేషన్ల పర్వాన్ని ప్రారంభం చేయడానికి మొదటి కారణం ప్రధానంగా బీహార్ ఎన్నికల్లో బీసీల ఓటు మరి ఈ పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో మేము బీసీలకు రిజర్వేషన్లు 42% ఇచ్చినామనే ఆలోచనతోటి మరి అక్కడ కూడా బీసీల ఓట్లు కొల్లగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్న ఈ కపట నాటకాన్ని బీసీ సోదరులందరూ కూడా గుర్తించాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారికి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచన ఉంటే ఆయన చేయాల్సింది ఏంటి? నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేసినావు, ఆ అసెంబ్లీ తీర్మానాన్ని మరి పార్లమెంట్ పంపినావు కదా, చీకట్లో పోయి నీ కేసుల కొరకు మరి నరేంద్ర మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ కలిసి ఏ రకంగా అయితే మాట్లాడుకుంటున్నావో ఆ పద్ధతిలో పోయి నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధానమంత్రి మీద, కేంద్ర మంత్రి మండలి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా మరి ఒక చట్టబద్ధతతో బీసీ రిజర్వేషన్లను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మనం తమిళనాడులో చూస్తున్నాం, అక్కడ రిజర్వేషన్లు పెంచుకున్నారు 50% కంటే ఎక్కువ. కానీ వాళ్ళు ఇట్లా జీవోలు ఇచ్చి మామూలుగా రిజర్వేషన్లు పెంపుదలకు జీవోలు ఇవ్వలే. వాళ్ళ అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్ లో పెట్టి ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉంటే వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగాన్ని సవరణ చేసి 9th షెడ్యూల్లో చేర్చి మరి ఆ రోజు వాళ్ళ యొక్క రిజర్వేషన్లను పెంపుదల చేసుకున్న విషయం మన అందరికీ కూడా తెలుసు. అది చిత్తశుద్ధి ఉంటే, నిజంగా బీసీల ఏడల ప్రేమ ఉంటే చేయాల్సిన పని. అట్లా కాకుండా ఏదో ఎన్నికల ముందు మేము మాటిచ్చినాం బీసీలకు 42% రిజర్వేషన్లు కాబట్టి అసెంబ్లీ తీర్మానం చేసినాం, పార్లమెంట్కి పంపినాం, లేకపోతే గవర్నర్ ఆమోదం కొరకు పంపినాం, కానీ వారు చేయట్లేదు అనేది చెప్పుకొని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ మధ్యన ఢిల్లీకి పోయారు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా. ఢిల్లీకి పోయి ఏం చేసిరు? ఆ జంతర్ మంతర్ కాడ ధర్నా చేసిరు, బీసీల రిజర్వేషన్ 42% పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలని. చేస్తే కనీసం మరి జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు రాలేదు, రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు వారసులని వారు రాలేదు. ఏదో నామకే వాస్తా అట్లా ధర్నా చేసినట్టు చేసి ఫోటోలు దిగి మళ్ళీ మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడే బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయి అని చెప్పి మాయమాటలు చెప్పి వచ్చేసారు. మరి రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రధానమంత్రి లేడు కదా, మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి, ఎట్లా ఈ జీవో నిలబడుతుంది అనేది బీసీ సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా మన రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం, ఒకటి కాదు, రైతుల్ని మోసం చేసింది, వ్యవసాయ కూలీల్ని మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది,
విద్యార్థులను మోసం చేసింది, యువకులు నిరుద్యోగ యువకులకు కూడా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరంలోనే మనం ఇచ్చిన ఉద్యోగాలకి నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగులు మోసం చేసింది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఒకటే ఆలోచన చేస్తా ఉన్నారు. ఏ ఎన్నిక ఎప్పుడు వచ్చినా కేసీఆర్ గారి యొక్క కారు గుర్తు అవపడితే చాలు, ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఇది నాంది కావాలి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఒక గట్టి పట్టుదలతో మన గ్రామీణ ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నది. అందుకనే రేవంత్ రెడ్డి గారు సర్పంచ్ ఎన్నికలు కాల పరిమితి అయిపోయి ఎంపీడీసీ జడ్పీడీసీల కాల పరిమితి పూర్తయి దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సరం నుండి నువ్వు ఎందుకు ఎన్నికలు పెడతలేవు? కేంద్రం నుంచి రావాల్సిన స్థానిక సంస్థల నిధులన్నీ కూడా రాక ఇప్పటికే మన రాష్ట్రం తీవ్రమైన అన్యాయానికి గురైంది. మీరు చూస్తా ఉన్నారు గ్రామాలలో గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, అదేవిధంగా మరి పల్లె ప్రకృతి వనాలు, ఎల్ఈడి బల్బులు, అదేవిధంగా సఫాయి కార్మికులకు సకాలంలో వారి యొక్క జీతభత్యాలు అన్ని కూడా పల్లె సీమలు అన్ని కూడా కలకలు ఆడుతుండే. ఈ రోజు ఏ గ్రామానికి పోయినా ఎక్కడ చెత్త ఎక్కడే పేరుకుపోయి ఉన్నది. మిషన్ భగీరథ నీళ్లు, గతంలో వచ్చిన నీళ్ళన్నీ కూడా సక్రమంగా అందించలేక మళ్ళీ పాత రోజుల్లో లాగా బిందెలు పట్టుకొని మహిళలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు దాపరించింది. అదేవిధంగా రైతులకు 24 గంటల కరెంట్ ఉండే మనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రెప్పపాటు కరెంట్ పోకపోయేది. కానీ ఈరోజు ఆ కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో వ్యవసాయం చేసుకునే రైతులందరూ కూడా చూస్తా ఉన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి మీ అందరికి నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, మనమేమో అధికారంలో లేము, మన ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో లేదు. దయచేసి మీరందరూ ఉన్న వరకైనా సరే పోయిన వాళ్ళు మొత్తం